హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇలా ఉన్న ఫోటోని ఇలా ఎలా ఎడిట్ చేయాలనేది మీకు చాలా అంటే చాలా సింపుల్ గా చూపిస్తాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన టాపిక్ లో అయితే వెళ్ళిపోదాం. ముందు సబ్స్క్రైబ్ అయితే చేయటం మాత్రం మర్చిపోమాకండి. సో టాపిక్ లకి అయితే వెళ్ళిపోతామా. సో అలా గైస్, క్యాప్ కట్ ఓపెన్ చేసిన తర్వాత న్యూ వీడియో అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ ఫోటోని ఎడిటింగ్ చేయాలి అనుకుంటున్నారో, ఏ వీడియోని ఎడిటింగ్ చేయాలి అనుకుంటున్నారో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నేను మీకు ఈజీగా ఉంటుందని మీకు కనకదుర్గమ్మ ఫోటోని అయితే సెలెక్ట్ చేస్తున్నా. సో ఇక్కడ యాడ్ అని కనిపిస్తుంది కదా, యాడ్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఫోటో లెంత్ ని అయితే పెంచుకోండి. వీడియో లెంత్ ఎంత కావాలో మీకు సాంగ్ కి తగ్గ లెంత్ అయితే ఇక్కడ పెంచుకోండి. సో మీకు సింపుల్ గా చూపెట్టడం కోసం నేను తక్కువే లెంత్ అయితే పెంచుకున్నాను అనమాట, వీడియో లెంత్. సో నెక్స్ట్ ఏం చెయ్యాలి అనేది చెప్తాను వినండి. సో ఇక్కడ ఓవర్లే అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. యాడ్ ఓవర్లే అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో వీడియోస్ లోకి వెళ్ళండి. సో మీకు ఏ ఎఫెక్ట్ కావాలో ఆ ఎఫెక్ట్ ని సెలెక్ట్ చేసుకోండి. ఈ ఎఫెక్ట్ మీకు కావాలి అనుకుంటే కనుక నాకు కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇది ఎలా అనేది మీకు చూపిస్తాను అనమాట. సో దీన్ని అయితే యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్లైడ్స్ అని కనిపిస్తుంది కదా, కింద స్లైడ్స్ అని. సో స్లైడ్స్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చాలా ఫిల్టర్స్ అనేవి ఉంటాయి అనమాట ఇక్కడ దీనికి సంబంధించింది. సో స్లైడ్స్. సో నేనైతే నార్మల్ లో చాలా తక్కువగా లైట్ గా పెట్టాను అనమాట. చాలా తక్కువగా లైట్ గా పెట్టాను, ఎందుకంటే తర్వాత మనం రిమూవ్ బిజీ చేస్తాం కాబట్టి వీడియోకి రిమూవ్ బ్లాక్ కలర్ లో ఉన్నది మనం రిమూవ్ చేయాలి కాబట్టి. సో నేను లైట్ గా అనేది పెట్టుకున్నా, లైట్ గా అయితే పెట్టుకున్నాను అనమాట. సో ఇది ఇంకా ఇంత దూరం ఉంది కాబట్టి నేను వీడియో లెంత్ అయితే పెంచుకుంటున్నా. సో నెక్స్ట్ ఏం చేయాలి అనేది చెప్తాను చూడండి. సో కనకదుర్గమ్మ ఫోటో సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ డూప్లికేట్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొంచెం ఓవర్లే అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో వీడియోని కింద అడ్జస్ట్ చేసుకోండి. సో వీడియోని అయితే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి. వీడియోని అయితే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత కనకదుర్గమ్మ ఫోటో సెకండ్ ఫోటో ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చివరికి వచ్చేస్తే రిమూవ్ బీజీ అని కనిపిస్తుంది. సో రిమూవ్ బీజీ అని క్లిక్ చేసిన తర్వాత ఆటో రిమూవల్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో అంతే అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్ గా మనం చేసేసామో. మీరు కూడా ఇంతే సింపుల్ గా మీరు చేసేవచ్చు అనమాట, మీ ఫోన్ లో కూడా క్యాప్ కట్ ఉంటే గనక. చూసారు కదా, మీ ఫోన్ లో కూడా ఇలా చక్కగా చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ నా వీడియో మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో లైక్ కూడా చేయండి. మీకు ఆ బ్యాక్గ్రౌండ్ ఇది కావాలి అనుకుంటే కనుక కామెంట్ అయితే చేయండి. సో మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్.